హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో సైఫ్ అలీ ఖాన్ నటించిన జ్యువెల్ థీఫ్ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం అయితే 2 గంటలు అయితే ఉంటుంది మామ. ఇక ఈ మూవీ బాగుందో లేదో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తాయి. రెడ్ సన్ అనే ఒక డైమండ్ అయితే ఉంటుంది. దాన్ని మ్యూజియం లో షోకేస్ చేస్తున్న టైంలో రాజన్ అనే వ్యక్తి ఆ డైమండ్ అయితే కాజేద్దామని చూస్తారు. అందుకు గాను రేహన్ రాయ్ అనే వ్యక్తిని అయితే హైర్ చేసుకోవడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, ఈ రేహన్ రాయ్ ఎవరు అండ్ ఈ రాజన్ ఎవరు, మరి ఆ డైమండ్ ని దొంగలించారో లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే జ్యువెల్ థీఫ్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ మామ. సైఫ్ అలీ ఖాన్ గారు, జైదీప్ గారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చింపేశారని చెప్పాలి. ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ రోల్లో ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. త్రూ అవుట్ ద మూవీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల చాలా సీన్స్ అయితే ఎలివేట్ అవుతాయి మామ. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. అండ్ మూవీ అంతా కూడా చాలా స్టైలిష్ గా చూపిస్తారు. టెక్నికల్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా కూడా మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే ఆ హైస్ట్ కోసం చేసే వాళ్ళ ప్లానింగ్స్ కానీ అండ్ ఆ హైస్ట్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చూడడానికి బాగుంటాయి, మంచిగా టైం పాస్ అయితే అవుతాయి అనమాట. అవన్నీ కూడా అక్కడక్కడ ప్రొసీడింగ్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ కూడా ఇవి బాగానే ఉంటాయి. వీటి పరంగా అయితే మీకు పర్లేదు అనిపిస్తుంది, మూవీ టైం పాస్ గా చూడొచ్చు అనిపిస్తుంది. నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ మూవీ మా. నాకు ఓకేష్గా వెళ్ళిపోయింది. మన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏది కూడా వర్కౌట్ అవుతుంది. మీకు ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ అదే హైస్ట్ మూవీస్ లో, హైస్ట్ వెబ్ సిరీస్ లో ఉండే కాన్సెప్ట్ ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ ఉంటుంది. మీకు స్టోరీ అంతా కూడా చాలా రొటీన్ గా వెళ్తుంది. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. బోర్ కొట్టేది మొత్తం అంతా. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు గానీ అండ్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రెడిక్ట్ చేసేస్తారు ఈజీగా. ఇక్కడ కూడా సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ కానీ, ఇంట్రెస్టింగ్ గా చూపించే ఎలిమెంట్స్ కానీ ఏదే ఉండదు మామ. అంటే ఉంటాయి ఇవి, కానీ మనం చాలా మూవీస్ లో చూసేసడం వల్ల ఫెమిలియర్ గా ఉంటాయి, మీరు గెస్ చేసేస్తారు. అందువల్ల మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఈవెన్ క్లైమాక్స్ కూడా మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఆ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా ఎప్పటి నుంచో చూస్తున్న అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేనే. అందువల్ల మీకు మూవీ అస్సలు వర్కౌట్ అవ్వదు. నాకైతే ఇవే బిగ్గెస్ట్ నెగిటివ్స్ అనిపించాయి. త్రూ అవుట్ ద మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపించే సీన్స్ అయితే ఎక్కడ లేవు. నాకు మొత్తం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే అనిపించింది స్టార్ట్ టు ఎండ్. అండ్ అనవసరమైన లవ్ ట్రాక్ అవుట్ ఉంటుంది, అదైతే మరి వర్స్ట్. సినిమాకి అసలు అవసరమే లేదు ఆ ట్రాక్ అనేది. ఫోర్స్డ్ గా అయితే ఇరికించేశారు మామ. ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ అండ్ జైదీప్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆ మూవీ ఆ చివరి దాకా చూడగలిగాను నేను. వాళ్ళిద్దరు కనుక లేకపోయింటే అసలు వర్కౌట్ అవ్వకపోదును. బట్ తీయడం మాత్రం చాలా స్టైలిష్ గా అయితే తీశారు. దానివల్ల కొద్దిగా గొప్ప ఓకే వన్ టైం చూడగలము అనే విధంగా అయితే ఉంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్, అది కూడా ఓకేష్ అంతే. అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్ మామ. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ ఉంది, చూడండి. ఫ్యామిలీతో చూసేయచ్చు. అక్కడ 2 ఎక్స్ప్రెషన్ సీన్స్ అండ్ కిస్సింగ్ సీన్ ఉంటుంది అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.